चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददातु स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। మనము శ్రీమద్ భాగవతము 4వ స్కందము. హరి కృష్ణ మాతాజీ. పృథు మహారాజు తన రాజ్య ప్రజలకి ఉపదేశాలు ఇస్తున్నాడు 21వ అధ్యాయంలో. అంతకుముందు పృథు మహారాజు యజ్ఞం చేయడము, యజ్ఞస్థలంలో అశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకొని వెళ్ళడము, తర్వాత ఆయనని శిక్షించాలనుకోవడం, సాక్షాత్ దేవదేవుడే రావడము, ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయనకి చెప్పడము. ఎందుకంటే పృథు మహారాజు తను వచ్చిందే తను రాజ్యపాలన చేయడం కోసంగానే తను వచ్చారు. భగవంతుడి యొక్క శక్తావేశ అవతారము. తన తర్వాత భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని అడుగుతాడు, భగవంతుడి యొక్క సేవను అడుగుతాడు. భగవంతుడి యొక్క సేవ చేసేటప్పుడు లక్ష్మీదేవికి పోటీగా వస్తే మీరు నా వైపే ఉండండి అనేసి చెప్తాడు. తర్వాత భగవంతుడు మీకు ఎటువంటి సహకారాలు అవసరం లేదు, మీరు నిత్యంగా ఉండేటటువంటి వారు, మీ యొక్క పాదసేవలో నేను నిత్యంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి తను చెప్తాడనమాట. ఆ విధంగా ఇంకా విష్ణువు పృథు మహారాజును ఉపదేశిస్తాడు. నువ్వు నీ యొక్క రాజ్య పాలనని ధర్మంగా నిర్వర్తించు, నీ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులుగా అయ్యే విధంగా నీ యొక్క రాజ్యపాలనని చెయ్యి అనేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా నీ రాజ్య ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులుగా మారి వాళ్ళ యొక్క ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా భగవద్ధామాన్ని నువ్వు చేరుకుంటావు అనేసి చెప్పి భగవంతుడు అక్కడి నుంచి పృథు మహారాజు పట్ల అనురాగాన్ని ఆప్యాయతని చూపించి అక్కడి నుంచి తన అంతర్ధానం అయిపోతారు. ఎప్పుడైతే భగవంతుడు ఆ యజ్ఞస్థలంలో నుంచి విష్ణువు తను అంతర్ధానం అయిపోతారు, తను విష్ణు లోకానికి వెళ్ళిపోతారు. పృథు మహారాజు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి, ఋషులకి, మునులకి గొప్ప గొప్ప దానాలు, విలువైనటువంటి ధనాన్ని కూడా అందరికీ కూడా దానం చేసి అక్కడి నుంచి తను తిరిగి తన రాజ్య పరిసరాల్లోకి, రాజ్యకోటలోకి తను వస్తారు. వచ్చిన తర్వాత ఈ అధ్యాయంలో పృథు మహారాజు ఉపదేశం అనే ఈ అధ్యాయంలో విదురుడికి మైత్రేయముని చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఆ పృథు మహారాజు యొక్క ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వైభవము, ఆయన వచ్చేటప్పుడు రాజు యజ్ఞాలన్నీ చేసి 100 యజ్ఞాలు చేయాలి అని తను సంకల్పించి వెళ్ళాడు. 99 యజ్ఞాలు చేశాడు. అంటే అది తక్కువ సమయం కాదు. అప్పుడు చేసేటటువంటి యజ్ఞాలు కొన్ని 100 రోజుల వరకు సంవత్సరాలుగా యజ్ఞాలు చేసేవాళ్ళు. ఆ విధంగా రాజు యజ్ఞస్థలంలో ఉండి ఇప్పుడు తిరిగి తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆ రాజుకి అంగరంగ వైభవంగా స్వాగతం చెప్తున్నారు రాజ్య ప్రజలందరూ కూడా. రాజ్యపుర వీధులని, తర్వాత చివరాస్తాలని, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క అంగళ్ళని అన్నింటినీ కూడా చాలా అందంగా
వాళ్ళు అలంకరించారు. సుగంధ ద్రవ్యాలతో రాజుని హారతి ప్లేట్లతో, తర్వాత అక్షంతలతో, కుంభాలతో, కలశాలతో రాజుని వీళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన తర్వాత రాజు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించబోతూ ఉన్నాడు. మళ్ళీ తను ఒక యజ్ఞాన్ని చేయడానికి పూనుకున్నాడు అనమాట. ఈ యజ్ఞం చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్య ప్రజలందరినీ కూడా తను ఇన్వైట్ చేసి తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క శాసనాన్ని, తన యొక్క సూచనలని ఆ రాజ్య ప్రజలకి చెప్పాలి అనేసి అనుకున్నాడనమాట. ఆ యజ్ఞానికి అందరూ కూడా వచ్చారు. ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సగౌరవంగా తను గౌరవిస్తూ వాళ్ళందరినీ ఉద్దేశించి తను పృథు మహారాజు మాట్లాడుతున్నాడు. పృథు మహారాజు మాట్లాడేటటువంటి మాటలని మనము మొదలు పెట్టుకున్నాం అనమాట. అది ఇప్పుడు మనము కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు 26వ శ్లోకం నుంచి మనం ఈరోజు చెప్పుకోవాలి. అంతకుముందు పృథు మహారాజు ఏమన్నాడు అంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే దేవదేవుడి యొక్క అనుగ్రహం వలనే నేను ఇక్కడికి వచ్చాను అనేసి చెప్తున్నాడనమాట. మీ అందరి యొక్క రక్షణ భారాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు, మిమ్మల్ని అందరినీ కూడా సక్రమంగా పాలించమని నన్ను ఇక్కడ నియమించాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా అన్ని రకాల ఆపదల నుండి మిమ్మల్ని రక్షించడానికి, రక్షణ ఏర్పరచడం కోసంగానే నేను ఇక్కడ ఉన్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఇంకేమంటున్నాడు అంటే, వివిధ రకాల్లో ఉన్నటువంటి వర్ణాశ్రమాల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ అనుసరించి కూడా తను ఏమంటున్నాడు, నీ రాజదండాన్ని స్వీకరించాను అంటే ఇప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు? వాళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి వాళ్ళు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, తర్వాత అందులో కూడా బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు, వానప్రస్థులు, వివిధ రకాల్లో ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళందరి కూడా వాళ్ళ యొక్క గుణాల మీద, వాళ్ళ యొక్క కర్మల మీద, వాళ్ళ యొక్క స్థితి నియోగించబడుతుంది. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తను సూచనల్ని చెప్పబోతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సూచన అనేది వర్తిస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళామనుకోండి, రెడ్ లైట్ అందరికీ ఆగాల్సిందే. అలా కాకుండా కొన్ని సూచనలు ఏవైతే ఉంటాయో, బ్రాహ్మణుడు నిర్వర్తించినటువంటి కార్యాలు, క్షత్రియుడు నిర్వర్తించేటటువంటి కార్యాలు, వైశ్యుడు నిర్వర్తించేటటువంటి కార్యాలు, శూద్రుడు నిర్వర్తించేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెలకొల్పడం కోసమే. ఏ విధంగా నెలకొల్పుతాడంట? వేదాల్లో చెప్పినటువంటిగా, తన ఇష్టానుసారంగా కాదు. రాజు అంటే రాజ్యాంగాన్ని రచించడం అంటే తన ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని రచించడం కాదు. వేదాలు ఏవైతే చెప్తున్నాయో ఆ వేద అనుసారంగా ఈ రాజ్యంలో ఉన్నటువంటి వివిధ వర్ణాలు కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కర్మలని అంటే వాళ్ళ యొక్క జీవికలని నియోగించడం కోసం, అంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళు భగవద్ధామాన్ని చేరాలి. వాళ్ళ యొక్క జీవికలని, వాళ్ళ యొక్క కర్మలని నియోగించడానికి ఇప్పుడు ఈ రాజదండాన్ని తను స్వీకరించాడనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరి రాజు అనేవాడు ఎటువంటి వాడంట? దేవదేవుని యొక్క ప్రతినిధి. తను ఏ విధంగా ఉండాలి అంటే, తను ఒక్కడే బాగుండడం కాదు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగా ఉండాలి. అందుకే రాజుని ఏమంటారు అంటే నరదేవుడు అనేసి అంటారనమాట. ఆ విధంగా మరి ఈ నరదేవుడి యొక్క కార్యం ఏంటి అంటే, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జీవులు కూడా, మరి వీళ్ళందరూ ఎవరు అంట? భగవంతుడి యొక్క అంశాలు. మరి వీళ్ళందరినీ కూడా తిరిగి పునరుద్ధరింపచేయుటకి. ఎక్కడికి పునరుద్ధరింపచేయాలి? మరి వీళ్ళు ఎక్కడికి పడిపోయారు? మరి వీళ్ళందరూ కూడా నిత్యంగా భగవంతుడి యొక్క సేవలో ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క కర్మానుసారంగా, పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలు అనుసారంగా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మానవ జన్మని వాళ్ళు తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ మానవ జన్మని తీసుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళలో 4 తరగతులుగా విభజింపబడి ఉంది. అవి కూడా వేదాలు సూచిస్తున్నాయి. వేదాలు ఏ విధంగా అయితే చెప్తున్నాయో ఆ విధంగా నియమాలని చెప్పి వీటిని పాటించడం వలన మీరు భగవద్ధామానికి చేరుకుంటారు అని చెప్పేసి పృథు మహారాజు బోధించబోతూ ఉన్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, నా కర్తవ్యము
నేను నిర్వర్తించబోతున్నాను. ఏ విధంగా నిర్వర్తించబోతున్నాను? నా యొక్క ఇష్టానుసారంగా కాదు. ఇప్పుడు ప్రజలందరినీ పిలిచి రాజు శాసించబోతున్నాడు. తను ఇప్పుడు ఏదో అనౌన్స్ చేయబోతున్నాడు అంటే తన ఇష్టానుసారంగా తన మనసుకి తోచింది కాదు. తను భగవత్ నిర్ణయమైనటువంటి భగవంతుడి యొక్క ఆదేశమైనటువంటి వేదానుసారంగా ఇప్పుడు నేను చేయబోతున్నాను అనేసి చెప్తున్నాడనమాట. మరి ఇంకేమంటున్నాడంటే మరి నేను చేసేటటువంటి కార్యంతో ఏంటి లాభాలు అది కూడా చెప్తున్నాడు. ఏంటంట, ఈ కార్యాల వల్ల, ఈ వేదాల్లో చెప్పబడినటువంటి నియమాలని పాటించడం వలన, నేను శాసించడం వల్ల, మీరు వాటిని పాటించడం వలన ఏమవుతుందంట, సర్వ అభిష్టాలని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అభిష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పొందగలుగుతారు. తర్వాత ఇంకేమవుతుందంట, దీని వలన దేవాది దేవుడైన భగవంతుడు కూడా ప్రసన్నుడు అవుతాడు. ఆయనని ప్రసన్నుని చేసేటటువంటి అదృష్టము మనకి కలుగుతుంది అనేసి చెప్తున్నాడు. అలాంటి రాజు ఎక్కడైనా ఉన్నాడా? అందుకే ఇప్పటికీ కూడా, అందుకే విదురుడు ఏమంటాడు, ఇప్పటికీ కూడా ధ్రువ మహారాజు చేసినటువంటి రాజ్యపాలనని గొప్ప గొప్ప రాజ్య పాలక తత్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారు. మరి అలాంటి గొప్ప రాజు యొక్క కర్మలను వినకుండా ఎవరైనా ఉంటారా? అందుకే నాకు పృథు మహారాజు గురించి ఇంకా వినాలనుంది, చెప్పండి అని చెప్పేసి ఆయన యొక్క యజ్ఞస్థలంలో సాక్షాత్ విష్ణు వచ్చి వరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తను సంతృప్తి చెందడం లేదు. పృథు మహారాజు తన యొక్క కార్యకలాపాలను తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి ఇంకా తన జిజ్ఞాసతో తను ప్రశ్నించారనమాట. సో ఇంకేమంటున్నాడంటే రాజు, మీరందరూ ఉన్నారు, మరి ఈ వర్ణాశ్రమ ధర్మ ప్రకారంగా మీరందరూ ఉన్నారు, మరి మీ అందరి దగ్గర నుంచి నేను ఓన్లీ పన్ను వసూలు చేస్తే సరిపోతుందా? అలా కాదే, మరి అలా పన్ను వసూలు చేస్తే ఏమవుతుందంట, ఈ పన్నులు మీకు సరి అయినటువంటి దారిని చూపించకుండా మీ దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం వలన నేను మీ యొక్క పాపాలని పంచుకోవాల్సి వస్తుంది అనేసి చెప్తున్నాడనమాట. మరి ఇలాంటి పాపాలని పొందడం వల్ల ఏమవుతుంది, నా సౌభాగ్యం కూడా పోతుంది. అందుకే ఈ పాపభూయిష్టమైనటువంటి దాన్ని భుజించడం వల్ల పాప కార్యాల్లో పాల్గొన్నట్టు అవుతుంది అనేసి తను చెప్తాడనమాట. అందుకే ఇంకా పృథు మహారాజు ఏమంటున్నాడంటే, నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధోక్షజీయులుగా అవ్వాలి అని తను వేడుకుంటున్నాడు అనమాట, శాసిస్తున్నాడు, తను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్కరిని కూడా అధోక్షజీయులుగా మెరుగుపడే విధంగా తను శాసించబోతున్నాడు. ఫస్ట్ వాళ్ళకి అర్థం చేసి చెప్తున్నాడు అనమాట. వాళ్ళు సులభంగా వాళ్ళు అధోక్షజీయ తత్వానికి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా ఇప్పుడు తను అర్థం చేయించబోతున్నాడు అనమాట. అధోక్షదీయ అంటే ఏంటి అంటే కృష్ణ భక్తి భావనకి వాళ్ళందరూ కూడా ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భక్తి భావనని స్వీకరించాలి. ఆ విధంగా తను ఇప్పుడు రాజ్య ప్రజలని ట్రైన్ చేయబోతూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీరున్నటువంటి వర్ణాశ్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటి కూడా మీ యొక్క ధర్మాన్ని చక్కగా నిర్వర్తించండి. మరి నిర్వర్తిస్తూ ఏం చెయ్యాలి అంట, మీ హృదయంలో భగవంతుణ్ణి ధ్యానించండి అనేసి చెప్తున్నాడనమాట. అప్పుడు మీరు గొప్ప లాభాన్ని పొందుతారు. ఏ విధంగా, ఎలాంటి లాభాన్ని పొందుతారో ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ లోకంలో కానీ, మనము చనిపోయిన తర్వాత పరలోకంలో కానీ మనము ఆ శ్రేయస్సుని మనం పొందగలుగుతాము అనేసి చెప్తున్నాడు అనమాట. అందుకనే మీరు మీ యొక్క ప్రవర్తనని, లేకపోతే మీ యొక్క జీవితాలని ఆ భగవంతుడి యొక్క శ్రేయస్సు కోసం, అంటే మీ యొక్క శ్రేయస్సు కోసం భగవంతుడి యొక్క ప్రీత్యార్థమే మీరు చెయ్యండి అనేసి చెప్తున్నాడు అనమాట. సో మనం అక్కడి వరకు పోయినసారి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 26వ శ్లోకం, 4వ స్కందం 21వ అధ్యాయం 26వ శ్లోకం. యూయాం తదనుమోదత్వం పితృదేవర్షయో మలాః కర్తు శాస్తూరనుజ్ఞాతు స్తుల్యం యత్ ప్రీత్య తత్ఫలం. ఇంకేమంటున్నాడంటే, చనిపోయిన తర్వాత ఈ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముగ్గురు అనుభవిస్తారంట. ఎవరు? కర్త, నిర్దేశకుడు, అనుమోదితుడు. మరి కర్త చేయువాడు, ఆ నిర్దేశకుడు చెప్పువాడు రాజు, తర్వాత అనుమోదితుడు దాన్ని ఆమోదించేవాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పారనుకోండి, ఆ విషయం ఆమోదింపబడాలి. అంటే ఏదో ఒక విషయం నేను చెప్తే అది నేను
నేను భగవానుణ్ణి అని చెప్పాను అనుకోండి, మరి ఆ విషయాన్ని ఆమోదించబడాలి. సాధు, శాస్త్రం, గురువు, ఈ ముగ్గురు కూడా చెప్పాలి. శాస్త్రంలో ఉండాలి, వేదంలో చెప్పబడి ఉండాలి, గురువు దాన్ని ఆమోదించాలి, సాధువులు కూడా ఆమోదించాలి. అప్పుడే మరి వేదాల్లో చెప్పబడినట్టుగా శాస్త్రంలో నేను ఎప్పుడు అంటే భగవంతుడి యొక్క అవతారం ఎప్పుడెప్పుడు వస్తుంది, భగవంతుడు ఏ రూపంలో రాబోతున్నాడు, తన అవతారం తీసుకొని ఏ కార్యాలు చేయబోతున్నాడో వేదాల్లో ఉంది. అది అవునా కాదా తెలుసుకోవాలి. అవునా? సో అలానే ఆ విషయాన్ని గురువు గారు కూడా చెప్పాలి, సాధువులందరూ కూడా ఆమోదించాలి. అప్పుడే అది నిజమైనటువంటిది. మరి ఇక్కడ కూడా పృథు మహారాజు చెప్తున్నాడు, ఏదైతే కర్మ ఫలం ఉందో దానిని ముగ్గురు అనుభవిస్తారంట. చెప్పినవాడు, దాన్ని అంగీకరించినవాడు, దాన్ని చేసినవాడు, ఈ ముగ్గురు కూడా అనుభవిస్తారు. అందుకోసమే నా ప్రతిపాదనని నేనేదైతే చెప్తున్నానో దాన్ని మీరు సమర్థించండి అనేసి చెప్తున్నాడనమాట. ఎవరికి చెప్తున్నాడు? పితృదేవతలకి, దేవతలకి, సాధు పురుషులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంటే ఆమోదన కావాలి, పర్మిషన్ కావాలి. మరి పర్మిషన్ ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే వేదంలో ఉందో, వేదంలో భగవంతుడు చెప్పాడో అది చెప్పినప్పుడే పర్మిషన్ లభిస్తుంది. అవునా కాదా? అంతేకాని వేదాలకు విరుద్ధంగా ఉంటే అది పిల్లోడు చేసేటటువంటి తప్పుకి తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తారా? టీచర్ తప్పిస్తుందా? ఇప్పుడు చీటింగ్ చెయ్యొద్దు, అది స్కూల్లో ఒక రూల్, ఎగ్జామ్కి రూలు. అలా కాకుండా పిల్లోడు చీటింగ్ చేస్తానంటే టీచర్, ఇన్విజిలేటర్ ఏమైనా పర్మిషన్ ఇస్తాడా? ఇవ్వడు కదా. అదేవిధంగా ఇక్కడ ఆ పర్మిషన్ అడుగుతున్నాడు. ఆ వేదంలో ఉన్నటువంటి సూచనలని నేను చెప్పబోతున్నాను, సో మీ అందరి యొక్క ఆమోదనని నేను అర్థిస్తున్నాను అని చెప్పేసి శుద్ధాంతరంగులగు దేవతలని, పితృదేవతలని, సాధు పురుషులని తను అర్థిస్తున్నాడు అనమాట పృథు మహారాజు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా భగవద్ధామానికి చేర్చాలని తను తాపత్రయపడుతూ ఉన్నాడు. భగవంతుడి ప్రీత్యార్థమే వాళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యం కూడా ఉండాలి అని చెప్పేసి తను తాపత్రయపడుతూ అందులో భాగంగా తను కోరుకుంటూ ఉన్నాడనమాట. ఎందుకంటే ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పని కూడా పూర్ణత్వంగా ఉండాలి, అసంపూర్ణంగా ఉండొద్దు, వెలితిగా ఉండొద్దు. దానివల్ల ఎవరికి కష్టాలు నష్టాలు కూడా రావద్దు. అందుకే ప్రభుత్వం చేసేటటువంటి పని వలన ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భక్తికి ఉద్ధరింపబడే విధంగా ఉండాలి అన్నమాట. అది నిజమైన రాజ్యపాలన. అందుకే ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీ అందరూ కూడా నాకు సహకరించండి అనేసి చెప్తున్నారనమాట. ఒకవేళ మీరందరూ నాకు సహకరించారనుకో, నేను చనిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్ళినా మీరందరూ కూడా నాతో పాటు మీరందరూ కూడా స్వర్గానికి వస్తారు. నేను పొందేటటువంటి ఏదైతే లాభం ఉందో, నేను చనిపోయిన తర్వాత నేను పొందేటటువంటి మోక్షం కావచ్చు, ఉన్నత లోకం కావచ్చు, ఉత్తమమైన జీవితం కావచ్చు, ఉత్తమమైన జన్మ కావచ్చు, వైకుంఠం కావచ్చు, ఏదైతే తను పొందుతాడో ఉత్తమమైంది. సో మీరు ఈ విధంగా నాకు సహకరించడం వల్ల మీరు నన్ను అనుసరించి అక్కడికి రాగలుగుతారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఒకవేళ కృష్ణ చైతన్యంలో ఉండి కృష్ణ చైతన్యానికి ప్రచారానికి సహకరించేటటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఉత్తమ ప్రచారకుడు పొందేటటువంటి వైకుంఠాన్ని వాళ్ళు చేరుతారు. అందుకనే ప్రభుపాదుల వారు అంటారు, ఏమంటారు? ఎవరైతే నేను చెప్పినట్టుగా నడుచుకుంటారో వాళ్ళు కంపల్సరీ వైకుంఠానికి వెళ్తారు అని చెప్తారు. ఎందుకంటే గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకి ప్రభుపాదుల వారు ఏం చేశారు? తను 60వ సంవత్సరంలో కూడా తను ప్రపంచం అంతా తిరిగి కృష్ణ భక్తిని చాటింపచేశారు. ఈ హరే కృష్ణ మహామంత్ర నామ జపాన్ని, నామ సంకీర్తనని తను ప్రచారం చేశారు. మరి ఈ ప్రచారానికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప భక్తులుగా మారారు. మరి వాళ్ళందరూ కూడా వైకుంఠాన్ని చేరుకుంటారనమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే భగవంతుడి యొక్క ప్రచారం చేస్తున్నారో, సనాతన ధర్మానికి పాటుపడుతున్నారో వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి. ఆ సహకారాల వల్ల వాళ్ళకి భగవంతుడు ఎలాగో భగవంతుడి దగ్గర నుంచి శక్తి వస్తుంది, భగవంతుడు ఆ కార్యాలను నిర్వర్తింపచేస్తాడు. కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, వాళ్ళకి మనం సహాయాన్ని అందించడం వలన అందులో పొందేటటువంటి లాభం మనమే పొందుతాము. అందుకోసంగానే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రచారానికి విస్తృతంగా చేసేటటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో దానిని మనము కూడా హెల్ప్ చేయాలి అన్నమాట. అది శుద్ధమైంది, పూర్ణమైంది, ప్రామాణికమైంది. అందుకే పృథు మహారాజు అడుగుజాడలను అనుసరించి దానిని సహకరించాలి. ఎవరైతే అలా సహకరిస్తారో వాళ్ళు ఆ ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారనమాట. సో
अस्ति यज्ञापतिर्रामा केषाञ्चिदर्हसत्तमाः इह मूत्र च लक्ष्यन्ते ज्योत्स्नावस्या क्वचिద్भवः. సో ఇక్కడ ఏమంటున్నారంటే, పూజ్యులైన జనులారా, ప్రతి ఒక్క జీవుడి పట్ల కూడా తనకి ఎలాంటి మర్యాద ఉందో చూడండి. ప్రామాణిక శాస్త్ర వచనాలను అనుసరించి మన ప్రస్తుత కర్మలకు ఫలమునివ్వగల పరమ ప్రామాణికుడు ఒకడు కలడు. మరి ఏం చెప్తున్నాడు? దేవాది దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనం చేసేటటువంటి పనులకి తను ఫలితాన్ని ఇస్తున్నాడు. లేకపోతే ఇహపర జన్మల్లో అసాధారణమగు సౌందర్యమును శక్తిని కలిగిన వాడు ఎట్లుండగలరు? ఎందుకంటే తను ఈ విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ భగవంతుడు లేకపోతే ఇహపరలోకాల్లో పొందేటటువంటి దానిని, సౌందర్యాన్ని, శక్తిని ఎవరు కూడా పొంది ఉండలేరు. ఏ విధంగానో తను ఇప్పుడు అర్థం చేయించబోతున్నాడనమాట. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ కూడా తను ఆధ్యాత్మిక అధోక్షదీయ కావాలి అనేసి తను అనుకుంటున్నాడనమాట. ఎందుకు తను ఈ విధంగా భక్తులను ఉద్దేశించి, అభక్తులను ఉద్దేశించి, నాస్తికవాదులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు? ప్రస్తుత కర్మలకి ఫలాన్ని ఇవ్వగలిగేటటువంటి వాడు దేవాది దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అలా? ఎందుకంటే ఆయన తండ్రి పరమ నాస్తికుడు, భగవంతుణ్ణి నమ్మడు, యజ్ఞాలనే ధిక్కరించాడు. అందుకే బ్రాహ్మణులకి కోపం వచ్చి ఏం చేశారు? ఆయన పదవిని, ఆ రాజ్య సింహాసనం మీద నుంచి ఆ రాజుని దింపేసి శపించి చంపేశారు. అంటే అలాంటి నాస్తికులు కూడా ఉన్నారు. అంటే భగవంతుడు లేడు అనేసి అంటారనమాట. అందుకే చెప్తున్నాడు పృథు మహారాజు, ఆ దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన మన యొక్క కర్మల అనుసారంగానే తను ఫలితాన్ని ఇస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడనమాట. అందుకే అక్కడున్నటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడుతున్నాడనమాట. ఆయన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్య ఉత్తమ స్థానానికి వాళ్ళు చేరాలి అని చెప్పేసి ఆయన లక్ష్యం. అందుకే అక్కడ ఈ యజ్ఞస్థలంలో అందరూ సమావేశపడ్డారు కదా, అందుకనే ఈ విషయాన్ని చెప్తున్నాడు అనమాట. పృథు మహారాజు అయిన తండ్రి వాళ్ళు ఎవరైనా నాస్తికులు కాబట్టి వాళ్ళెవరు నమ్మరు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. మరి నాస్తికులు ఎలా ఉంటారంట? భగవంతుని విశ్వసించారు అనమాట. వాళ్ళు ఏమంటూ ఉంటారు? భగవంతుని నమ్మకుండా ఈ భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో, కెమిస్ట్రీ ల్యాబ్లో ఉండేటటువంటి కెమికల్సే అనుకోవచ్చు, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపామనుకోండి నీరు తయారవుతుంది అనేసి అంటారు. అంటే ఈ భౌతిక మూలికాలు ఏవైతే ఉన్నాయో అవి కలుస్తూ జీవం అనేది ఏర్పడుతుంది అనేసి వాళ్ళు నమ్ముతారనమాట. భగవంతుని వాళ్ళు లెక్క చేయరనమాట. మరి వాళ్ళ నమ్మకం ప్రకారం మనం ఆలోచిస్తే మళ్ళీ ఇంకేమంటారంటే, మరి ఈ వివిధ రకాలైన జీవులు ఎలా వచ్చారు అంటే, ఏదో ఒక రకమైన చర్య జరిగింది, అందుకే రకరకాల జీవులన్నీ కూడా వచ్చేసాయి అని చెప్పేసి వాళ్ళ మనసుకు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడతారు. కరెక్టే, భౌతికమైన మూలకాలు కలయిక వల్ల జీవం ఏర్పడుతుందని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. మరి ఇన్ని రకాల మూలకాలు ఉన్నాయే ఈ భౌతిక ప్రపంచంలో, మరి ఈ ల్యాబ్లో ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు కదా, ఈ మూలకాలన్నింటినీ కలిపి ఏదన్నా ఒక జీవిని తయారు చేశారా? ఒక పిల్లినో నక్కనో దేనన్నా సరే, భగవంతుడు ఇచ్చినటువంటి 84 లక్షల యోనులు కాకుండా ఇంకేదన్నా ఒకదాన్ని సృష్టించగలిగారా? సృష్టించలేరు. భగవంతుడు సృష్టించిన ఏవైతే ఉన్నాయో వాటిని కలపగలుగుతామే కానీ వాటిలో నుంచి జీవం పుట్టాలి అంటే అది భగవంతుడి యొక్క ఆజ్ఞ ఉండాలి, అందులో భగవంతుడి యొక్క శక్తి ఉండాలి. భగవంతుడి యొక్క శక్తి లేకపోతే అది నిర్జీవం అవుతుంది. ఏ విధంగా అయితే మనం చనిపోయినప్పుడు మన శరీరంలో నుంచి భగవత్ చైతన్యం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, జీవతత్వము భగవతత్వము రెండు వెళ్ళిపోయిన తర్వాత తను మృత శరీరం అయిపోతాడు. దాంట్లో ఎటువంటి కలయిక కానీ చర్య ప్రతిచర్యలు కానీ ఉండవు. అదేవిధంగా భగవంతుడి యొక్క ఆమోదితము, భగవంతుడి యొక్క పర్మిషన్, భగవంతుడి యొక్క శక్తి లేనిది ఏది కూడా జరగదు. ఆ విషయాన్ని రాజప్రజలకి చెప్తున్నారనమాట. మరి ఈ భగవంతుడిని ప్రీత్యర్థం ఎలా చేయగలుగుతాము? మరి భగవంతుడు ఉన్నాడు కరెక్టే, ఆయన యొక్క పర్మిషన్తోనే అన్నీ జరుగుతున్నాయి. ఆయన యొక్క శక్తి లేకపోతే ఏది అవ్వదు. మరి ఆయనని సంతృప్తి పరచాలి అంటే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని భగవంతుడే తను ప్రవేశపెట్టారనమాట. విష్ణు పురాణంలో చెప్తోంది, ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రకారము ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సన్యాస వానప్రస్థ గృహస్థ
బ్రహ్మచారి, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వధర్మాన్ని పాటిస్తూ ఏం చేస్తారంట, భగవంతుణ్ణి ప్రీత్యార్థమే చేస్తారు, భగవంతుడు సంతోషపడే విధంగా వాళ్ళ యొక్క కర్మలని వాళ్ళు చేస్తారనమాట. మరి ఈ శంకరాచార్యుల వారు ఉన్నారు, తను ఏం చేస్తూ ఉన్నారు అంటే వేదాలని ఖండించేశాడు, మాయావాదాన్ని సృష్టించాడు, ఈ బుద్ధులు ఉన్నారు అహింస కోసం అని చెప్పేసి వేద ప్రమాణాన్ని కూడా ధిక్కరించేశారు. మరి అవన్నీ నిజమా అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి జీవి హృదయంలో దయని కలిగించడం కోసం భగవంతుడే ఆ విధంగా ఆ శక్తావేశాలని పంపించి తను ఆ విధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడనమాట. మరి భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యుస్య సిద్ధిం విందతి మానవః. ఏమంటున్నాడంటే ఈ సమస్త ప్రాణులకి నేనే మూలము, సంచయకు సమస్త ప్రాణులకి నేనే మూలము అని చెప్తున్నాడు. ఇంకా సర్వవ్యాపిని, మొత్తము కూడా నేను వ్యాపించి ఉన్నాను అనేసి చెప్తున్నాడనమాట. మరి మీరందరూ కూడా ఎప్పుడు పూర్ణత్వాన్ని పొందుతారు అంటే మీ యొక్క విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో దానిని మీరు సక్రమంగా చేసినప్పుడు పూర్ణత్వాన్ని పొందుతారు అనేసి చెప్తున్నాడు. ఇంకా వేదాంత సూత్రాలు కూడా చెప్తున్నాయి. ఏమంటున్నాయి, జన్మాద్యస్య యతః అంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడే సమస్తానికి మూలమని చెప్తోంది. అలానే ఇంకా భగవంతుడు అహం సర్వస్య ప్రభవో ఏమంటున్నాడు, నేను సమస్తానికి మూలము అనేసి అంటున్నాడు అనమాట. భగవంతుడు భగవద్గీతలో తను చెప్పాడు, ప్రతి ఒక్కటి కూడా నా నుంచే వస్తుంది, నేను బీజాన్ని ఇచ్చేటటువంటి తండ్రిని అనేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను. ఏ విధంగా, ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్క కణ అణువులో తను ఏ విధంగా ఉన్నారు, పరమాత్మ రూపంగా సర్వత్రంగా తను వ్యాపించి ఉన్నాడు. తనే పరతత్వము, తనే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనమాట. మరి ఈ సూత్రాలన్నీ ఎందుకు ప్రవేశపెట్టబడ్డాయి అంటే ప్రతి జీవి తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ దేవదేవుని సంతుష్టి పెట్టడం కోసంగానే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. స్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. ఏ విధంగా, తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వహణ ద్వారా శ్రీహరిని సంతృప్తి పరచాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది, లేకపోతే అది వృధా అవుతుంది. అది ఏమవుతుంది, బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది అనమాట. అందుకే మనం చేసేటటువంటి ప్రతి కార్యకలాపాలు ఎలా ఉండాలి అంటే భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి, భగవంతుడికి ప్రీత్యార్థంగా మనం చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, తను క్షత్రియుడు, తన యొక్క కర్మ ఏంటి, యుద్ధం చేయడం. మరి ఆయన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తాడు, తను చేసేదే యుద్ధం అంటే హింసించడం, ప్రాణ నష్టం జరుగుతుంది. మరి అది ఏ విధంగా కృష్ణుని సంతృప్తి పరచగలుగుతుంది అంటే ఎప్పుడైతే తన కర్తవ్యంగా ధర్మాన్ని రక్షించడం కోసం తను యుద్ధం చేస్తాడో అప్పుడు కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. ఆ విధంగా తన యొక్క కర్మ, ఆ యుద్ధ కర్మ ఏదైతే ఉందో అది పరిపూర్ణం అవుతుందన్నమాట. తనాహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమా. మరి ఎవరైతే ఇలాంటి కర్మని అంటే ప్రతి ఒక్కరి యొక్క ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని వాళ్ళ యొక్క ధర్మాన్ని స్థాపించడం కోసం ధర్మంగా వాళ్ళు ప్రవర్తించకపోతే భగవంతుని ద్వేషిస్తే ఏమవుతారంట, వాళ్ళు నరాధములు, దుష్కృతులు అవుతారనమాట. మరి వీళ్ళు సరేలేండి చనిపోయిన తర్వాత ఏమవుతుందో మాకేం తెలుస్తుంది అనుకుంటే అది సరి అయింది కాదు. భగవంతుణ్ణి మనము ఏ విధంగా అంగీకరించాలి, భగవంతుడి యొక్క ప్రమేయం ఎక్కడెక్కడ ఉందో పృథు మహారాజు మనకు చెప్తున్నాడు అనమాట. మనం చనిపోయిన తర్వాత భగవంతుని ధిక్కరించడం వల్ల మనం ఏమవుతామంట, అంధకారంలో పడిపోతాము. మనం చేసేటటువంటి కర్మలతో మనము ఇప్పుడు మానవ రూపంలో, మానవ శరీరంలో ఉండి కూడా మనం భగవంతుని ఆమోదించకుండా భగవంతుడి యొక్క కార్యాలు చేయకపోతే మనని అంధకారంలో నెట్టివేయబడతాము. మాయ ఏం చేస్తుంది, మనని అంధకారంలో నెట్టివేస్తుంది అనమాట.
మరి అప్పుడు ఏమవుతుంది అంటే పశు జన్మల్లో, తర్వాత ఆసురి జన్మల్లో మనం అక్కడే ఉండిపోతామన్నమాట, పెద్ద పులిలాగా. ఎందుకంటే కృష్ణ చైతన్యానికి దగ్గరగా ఉండవు ఇంకా ఆ జన్మలేవి కూడా. ఆ చీకట్లోనే, తమస్సులోనే ఉండవలసి వస్తుంది కోట్లాది సంవత్సరాలు. 1-2 రోజులు కాదండి, ఆ పనిష్మెంట్ అనేది కోట్లాది సంవత్సరాలు మనం ఆ విధంగా ఉండాల్సి వస్తుంది. అందుకే మనం అలాంటి పనిష్మెంట్ని మనం కొంచెంసేపు కరెంటు పోతేనే తట్టుకోలేము. ఆ చీకటినే, తాత్కాలికమైన చీకటినే మనము తట్టుకోలేము. నిద్ర పట్టకపోతే ఎప్పుడు తెల్లారుతుందా అని మనం వేచి చూస్తూ ఉంటాము. మనకి ఆ టైం రాగానే సూర్యోదయం అవుతుంది. కాకపోతే మనకి నిద్ర పట్టకపోతే మనం అనుకుంటాం, అబ్బా ఎంతసేపు ఈ చీకటి త్వరగా తెల్లారితే బాగుంటుంది అనిపిస్తుంది. కరెంటు పోతే అమ్మ కరెంట్ వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. మరి అలాంటి చీకటిమయ జీవితాలను కొన్ని కోట్ల వందల సంవత్సరాల వరకు మనం ఉండాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే భగవంతుడి యొక్క ప్రీత్యార్థమే మన కర్మని నిర్వర్తించాలి. మరి భగవంతుడు ఎటువంటి వాడంట? నిత్యంగా ఉండేటటువంటి వాడు. ఏదో కొంచెం సేపు మాత్రమే ఉండి వెళ్ళేటటువంటి వాడా? కాదు. నిత్యో నిత్యానాం చేతనానాం. అతను పరమనిత్యుడు, నిత్యులలోకెల్లా పరమనిత్యుడు. తన చైతన్యము ఉత్తమమైనటువంటి చైతన్యము. మరి తను ఏం చేస్తూ ఉంటాడు అంటే ఈ జీవుల పట్ల ఏదైతే సొంత విషయాలు ఉన్నాయో దాని పట్ల తను జోక్యం చేసుకోడంట. ఏ విధంగా? అయినా కానీ ప్రతి ఒక్కరి పట్ల తనకి కృప ఉంది కాబట్టి వాళ్ళ యొక్క పోషణ భారాన్ని, వాళ్ళు సుఖపడే విధంగా అన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా తనే ఏర్పరుస్తాడనమాట. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి తగ్గ స్థాయిలో తను ఏర్పరుస్తాడు. ఏ విధంగా అయితే తండ్రి పుత్రుడు సుఖంగా ఉండాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడు? అన్నింటినీ కూడా సమకూరుస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా మనం సుఖంగా ఉండాలని సూర్యచంద్రులని, భూమిని, గాలిని, వెలుతురుని, నీరుని, ఇవన్నింటినీ కూడా ధాన్యాలని, పండ్లని, కూరగాయలని అన్నింటినీ కూడా మనకిచ్చి మనం సుఖంగా ఉండాలి అని చెప్పేసి తను ఇవన్నీ ఏర్పరుస్తున్నాడు. కానీ జోక్యం చేసుకొని విషయం ఇక్కడ విషము అమృతము రెండూ ఉన్నాయి. జీవుడు ఏమి చేయాలి? విషాన్ని వదిలేసి అమృతాన్ని స్వీకరించాలి. అలా కాకుండా విషాన్ని స్వీకరించినప్పుడు భగవంతుడు జోక్యం చేసుకోడు. ఎందుకు అంటే తను కట్టడి చేయలేడు. ఎంతసేపు కట్టడి చేయగలిగితే మన లోపల ప్రవర్తన అనేది రాదు. ఎంతసేపు ఒత్తిడి తేవడం మాత్రమే మనం చేయగలుగుతాం. కానీ అంటారు కదా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు తాపించలేము అనేసి అంటారు. అలానే మనని కూడా భగవంతుడు ఒత్తిడి చేయలేడు మన పట్ల. మనకి ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని ఇచ్చి కూడా తను ఏం చేస్తున్నాడు? ఇవన్నీ వసతులని ఇచ్చి గురువుని, గురు పరంపరని, భగవద్గీతని, భాగవతాన్ని, భక్తులని అందరినీ మనకిచ్చి మనకి సక్రమమైన దారి అంటే మనని మనము ఉద్ధరించుకునేటటువంటి దారిని కూడా మనకి తను చూయించాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ దారిని వదిలిపెట్టి మనం ఈ అంధకారం ఏదైతే కోట్ల సంవత్సరాల అంధకారంలో ఉండేటటువంటి దారిని మనం ఎంచుకున్నాము. దానికి భగవంతుడు ఏమీ చేయలేడు. నీళ్ళ దాకా గుర్రాన్ని తీసుకెళ్తాం, అది తాగకపోతే అది దాని ఇష్టమే, మనం ఏమీ చేయలేం కదా. అలానే భగవంతుడిచ్చినటువంటి ఈ మహద్ అవకాశం ఏదైతే ఉందో దానిని ఉపయోగించుకుంటే ఆ అదృష్టం మనకే కలుగుతుంది అన్నమాట. అందుకనే ఒకవేళ అలా తెలుసుకోకపోతే ఏమవుతుంది అంట? మనం ఈ దుఃఖంలోనే పడిపోయి ఉంటామన్నమాట. మరి భౌతిక జగత్తుకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం వెతుకుతూ ఉన్నాము? ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాము. ఇక్కడ ఉందా ఆనందము అంటే ఈ భౌతిక జగత్తులో ఆనందం లేదు, దుఃఖమే ఉంది. ఎప్పటి వరకైతే మనము సచ్చిదానంద విగ్రహాలము అని తెలుసుకోమో అప్పటి వరకు మనం సుఖంగా ఉండము. అంటే మనం ఏమనుకుంటున్నాము? ఈ శరీరం శాశ్వతమైంది, మేము ఇక్కడే శాశ్వతంగా ఉంటాము, ఇది నా ఊరు, ఇది నా దేశము, ఇది నా పిల్లలు, ఇది నా ఆస్తి, నా పాస్తి, నా పేరు, నా ప్రతిష్ట, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నింటిని పట్టుకొని ఉన్నంత వరకు మనము సుఖంగా ఉండమన్నమాట, దుఃఖమే లభిస్తుంది అనేసి చెప్తున్నారు. అలా కాదు, ఇవన్నీ కూడా భగవంతుడి ఇస్తే నేను పొందాను, భగవంతుడి యొక్క కృప వలనే ఇవన్నీ నాకు కలిగాయి, నేను ఇక్కడ ఎందుకున్నాను? భగవంతుడి యొక్క సేవ చేయడం కోసంగానే ఉన్నాను, నా యొక్క ధర్మము భగవంతుడి యొక్క సేవ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, సచితానంద విగ్రహ స్వరూపుడికి సేవకుడిగా ఉండడమే నా జీవిత లక్ష్యమని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నిజమైన ఆనందాన్ని మనం పొందుతామన్నమాట. మరి భగవంతుడు ఇప్పుడు ఇవన్నీ మనకి సమకూరిస్తే ఆయనకు వచ్చే లాభం ఏమైనా ఉందా అండి?
భగవంతుడికి ఏమైనా లాభం వస్తుందా? మనకి ఇన్ని సదుపాయాలు ఇచ్చి గురువుని, గురు పరంపరని, భగవద్గీతని, భాగవతాన్ని ఇవన్నీ ఇస్తే ఆయనకి ఏమైనా లాభం వస్తుందా? ఏమీ లాభం లేదు. ఏ విధంగా అయితే తండ్రి పుత్రుడి కోసం అన్ని సదుపాయాలని, ఆస్తులని, పాస్తులని వదిలేసి కొడుకు దగ్గర నుంచి ఎటువంటి లాభాన్ని తను ఆశించడు. ఎందుకంటే తనకి పుత్రుడి పట్ల ఉన్నటువంటి మమకారము, కరుణ. అదేవిధంగా భగవంతుడికి మన పట్ల, ప్రతి జీవి పట్ల అపారమైనటువంటి కరుణ, ప్రేమ, ఆప్యాయత ఉంది. కాబట్టి భగవంతుడు ఈ విధంగా మన కోసం ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాడనమాట. మరి ఏ విధంగా మనం ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఉత్తమమైన స్థానాన్ని చేరగలుగుతాము అంటే, ఎప్పుడైతే భగవంతుణ్ణి సంతృప్తి చెందుతామో, మనదేమీ లేదు ఇక్కడ, మనం తయారు చేసింది ఏమీ లేదు, మనం సంపాదించింది ఏమీ లేదు, ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి యొక్క కరుణనే. అదే భగవంతుడికి అర్పించడం. ఏ విధంగా అయితే గంగ దగ్గరికి వెళ్తామో గంగా నీటిని అలానే గంగకి అర్పిస్తాము, అవునా కాదు? మన దగ్గర ఏమీ లేదు. అదేవిధంగా భగవంతుడి ఇచ్చిన దాన్ని అన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించడం వలన అప్పుడు మనము భగవంతుడి ప్రీత్యార్థంగా మనం కర్మ చేసినటువంటి వారం అవుతాం. అప్పుడు భగవంతుడికి సంతోషం కలుగుతుంది అన్నమాట. అప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాం. అలా చెయ్యకుండా భగవంతుడి యొక్క సంతోషాన్ని మనం పట్టించుకోకుండా మన యొక్క ఇంద్రియాల యొక్క తృప్తి కోసమే మనం పాటుపడుతూ భగవంతుని అసంతృష్టి చేసినప్పుడు అవాంఛిత పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే వేనరాజు ఏమనుకున్నాడు? ధర్మార్థ కామాలనే తను అనుకున్నాడు, మోక్షమని కూడా నమ్మలేడు. తను ఏమంటున్నాడు? తను చేసేటటువంటి కార్యము చేస్తే చాలు, కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుంది, నీతిగా ఉంటే చాలు అనేసి అలాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ అది సరి అయింది కాదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయనకి తగ్గ కర్మనే మనం చెయ్యాలి అనేసి పృథు మహారాజు చెప్తున్నాడు అనమాట. మరి కర్మలు 2 రకాలుగా ఉంటాయి. ఏంటది? లౌకిక కర్మ, యజ్ఞార్థం చేసేటటువంటి కర్మ. మరి ఈ లౌకిక కర్మ ఏదైతే ఉందో అదేం చేస్తుందంట? మనని ఈ భౌతిక బంధంలో బంధింపచేస్తుంది. ఈ లౌకిక కర్మ ఎందుకు చేస్తామో? మన యొక్క ఇంద్రియ తృప్తి కోసము, మన యొక్క సుఖ సంతోషాల కోసము మనం చేసేటటువంటి కర్మ. ఇది ఏం చేస్తుంది? ఈ భౌతిక ప్రపంచంలో మనని బంధిస్తుంది. మరి యజ్ఞం కోసం చేసేటటువంటి కర్మ అది భగవత్ కర్మ. భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా, ముందు శ్లోకంలో కూడా చెప్పాడు, యత్ కరోషి యదశ్నాషి యజ్జోసి. తర్వాత నువ్వు నాకు భక్తుడి కమ్ము పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి ఇస్తే చాలు, నాకు ఏది చేసినా కానీ భగవద్ అర్పణంగా చెయ్యి, అప్పుడు నువ్వు ఇక్కడ బంధించబడవు అనేసి చెప్పాడు. ఎప్పుడైతే మనము ఈ యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మబంధన, యజ్ఞం కోసం కాకుండా చేసేటటువంటి అంటే భగవద్ అర్పణం కోసం కాకుండా చేసేటటువంటి ఏ కర్మ అయినా కానీ మనని ఇక్కడ ఈ కఠిన నియమాలతో, ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి కఠిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాల్లో మనని బంధింపచేస్తుంది. మరి ఇక్కడి నుంచి మనము బయటికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. నిరంతరము పోరాటం చేయాల్సిందే. ఏమనుకుంటాము అంటే ఈ భౌతిక ప్రపంచము ఈ కష్టపడి పనిచేస్తే చాలు సుఖాన్ని అనుభవిస్తాము అనేసి అనుకుంటామన్నమాట. ఇంకా ఈ శరీరం శాశ్వతమైంది అనేసి అనుకుంటామన్నమాట. ఇంకా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే పరమాత్మ అని చెప్పేసి మనం అంగీకరించమన్నమాట. అందుకే రాజు తన రాజ్యంలో శాసనాన్ని ఏర్పరుస్తున్నాడనమాట. జీవుల యొక్క కర్మలని క్రమపరుస్తున్నాడు. అంటే మీరు ఈ కర్మలు చేయాలి, ఈ కర్మలు చేయకూడదు, ఈ కర్మ చేయడం వల్ల భగవంతుడు సంతృష్టి చెందుతాడు అనే విషయాన్ని తను చెప్తున్నాడు. ఇంకా ఎవరైతే ఇలాంటి భగవంతుడు నియమం ప్రకారం, భగవంతుడి వేదం ప్రకారం చెప్పబడినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాకుండా అతిక్రమించడం వల్ల, అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం బండిలో వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ మనము పాటించలేదనుకోండి యాక్సిడెంట్ అవుతుంది. అలానే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నియమ నిబంధనలు మనం పాటించకపోతే శిక్షకి గురవ్వాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే వేణ మహారాజుని ఆ బ్రాహ్మణులందరూ కూడా శపించి తను చంపేశారు. అలాంటిది తర్వాత రావణాసురుడు కానీ, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కానీ, కుంభకర్ణాలు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? భగవంతుడి యొక్క నియమాలకి, భగవంతుడి యొక్క
శాసనాలకి అగనెస్ట్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా శిక్షకు గురయ్యారనమాట. అందుకే భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు డౌట్ వస్తుంది, అదేంటి ఈ భౌతిక ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ కాదు కదా, మరి భగవంతుడు ఇచ్చింది పర్ఫెక్టేనా అని మనం అనుకుంటాం, మూడులం కదా. అందుకే ఇక్కడ వేదాలు చెప్తున్నాయన్నమాట, ఈ వేద జ్ఞానం ఏదైతే ఉందో ఈ వేద జ్ఞానము చ్యుతి లేనటువంటిది, దీనిలో ఎటువంటి పొరపాటు అనేదే లేదు. మనం ఇచ్చినటువంటి నియమాల్లో పొరపాట్లు ఉంటాయి, ఎందుకంటే మన బుద్ధి చాలా తక్కువైంది, మనలో ఉన్నటువంటి స్వభావము పొరపాటు పడేటటువంటి స్వభావము. కానీ భగవంతుడు దేవాది దేవుడు తను ఉత్తమమైనటువంటి వాడు, తను పరతత్వము, తను ఇచ్చేటటువంటి ఏవైతే ఈ సూచనలు ఉన్నాయో నియమ నిబంధనలు ఉన్నాయో దాంట్లో కొంచెం కూడా పొరపాటు అనేది ఉండదు. ఇంకా మరి భగవంతుడు ఇచ్చినటువంటి నియమాలని పాటించడం వల్ల మనం మోహానికి గురి అవ్వగలుగుతామా? మనం ఎప్పుడు కూడా మోహాన్ని గురి కాలేము. మోస ప్రవృత్తి అసలే లేదు, అవి అసంపూర్ణమైనటువంటివి కావు, అవి పూర్ణమైనటువంటివి అనేసి చెప్తున్నారనమాట. మరి ఇలాంటి వేద నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పాటించడం వల్ల మనము ఉత్తమ జీవితాన్ని మనం పొందుతాము. ఒకవేళ వీటన్నింటినీ కూడా పాటించకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుని యొక్క చట్టంలో మనము శిక్షించబడతామన్నమాట. మరి ఏ విధంగా శిక్షించబడతాము అంటే ఈ 84 లక్షల జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ 84 లక్షల జన్మల్లో జన్మజరా మృత్యు వ్యాధి చక్రం ఏదైతే ఉందో తిరుగుతూ ఉంటాం, చనిపోవడము, మళ్ళీ పుట్టడము, తర్వాత రోగాలు రావడము, ముసలితని రావడము, మళ్ళీ చనిపోవడము, ఈ విధంగా ఇంద్రియ భోగం చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటామన్నమాట. సో మరి ఈ పాపపూరిత కర్మలను వదిలేసి భగవంతుణ్ణి తన నిత్య సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి, అప్పుడే మనము మన యొక్క నిజస్థితిని మనం పొందగలుగుతాము. మరి ఎప్పుడు చేయగలుగుతాము? ఎప్పుడైతే కృష్ణ భక్తిని స్వీకరిస్తామో, ఎప్పుడైతే ఈ అధోక్షజయ్య ఏ విధంగా అయితే పృథు మహారాజు తన ప్రజలందరినీ కూడా అధోక్షదీయులుగా కావాలి అని వేడుకుంటున్నాడో, కోరుకుంటున్నాడో, మనము కూడా ఆ విధంగా భగవంతుడి యొక్క భక్తులని అయినప్పుడు, కృష్ణ చైతన్యాన్ని మనం స్వీకరించినప్పుడు అప్పుడు మనము భగవంతుడి యొక్క ప్రీత్యార్థం మన కర్మలు చేయగలుగుతామన్నమాట. అందుకే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ విధంగా ప్రవర్తించాలి అని తను వేడుకుంటూ ఉన్నాడనమాట. మరి ఇలాంటి ఈ జీవజాతులు కానీ భౌతిక స్థితులు కానీ అకస్మాత్తుగా వచ్చాయా, లేకపోతే ఏదో అక్కర కోసం వచ్చాయా అంటే అలా కాదు. ఎందుకు వచ్చాయంట? మనిషి చేసేటటువంటి పాప పుణ్యాల వలన భగవంతుడు ఇలాంటి ఏర్పాట్లని ఏర్పరిచాడు. మరి ఒకవేళ చాలా పుణ్యం చేశామనుకోండి, మంచి యోగ్యతతో, గొప్ప వంశంలో, తర్వాత అందంతో, తర్వాత గొప్ప విద్యతో, గొప్ప ధనంతో పుడతారు. ఆ విధంగా రకరకాలైనటువంటి జీవజాతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరు ఉన్నవాళ్ళు, ఒకరు బీదవాళ్ళు, ఒకరు అందమైన వాళ్ళు, ఒకరు అందవిహీనం కలిగినటువంటి వాళ్ళు, ఒకరు ఉత్తమ విద్యని కలిగినటువంటి వాళ్ళు, ఫస్ట్ బెంచ్ వాడు, టాప్ ర్యాంకర్ వాడు, అండ్ లాస్ట్ బెంచ్ వాడు, ఫెయిల్ అయ్యేవాడు. డోర్తి ఆ విధంగా ఇవన్నీ కూడా అకస్మాత్తుగా రాలేవు. అవన్నీ కూడా మనం చేసేటటువంటి కర్మల వలనే భగవంతుడు మనకి ఇచ్చాడనమాట. మన యోగ్యత కోసం కానీ ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడనమాట. మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవులు కానీ, వివిధ లోకాల్లో ఉన్నటువంటి జీవులు కానీ, వాళ్ళ యొక్క దేహ లక్షణాల్లో, వాళ్ళ యొక్క విద్యా యోగ్యతలో చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళ పాప పుణ్యాల వలనే. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, అంటే కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా పొడవుగా ఉంటారు, కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు పొట్టిగా ఉంటారు, నల్లగా ఉంటారు, మరుగుజ్జుగా ఉంటారు, అందవిహీనంగా ఉంటారు. తర్వాత కొంతమందికి కొన్ని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి యోగ శక్తులు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే మనం చేసినటువంటి పాపపుణ్యాల వలన.
అందుకే కృష్ణ భక్తిని స్వీకరించాలి, దాన్ని అలవాటు పరచుకోవాలి, దానిలో మనం బలంగా సిద్ధమవ్వాలి. అప్పుడే మనము భగవద్ధామం వైపు మన జీవితాన్ని మలుచుకోగలుగుతామన్నమాట. లేకపోతే మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి అజ్ఞాత సుకృతి గురించి కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ అజ్ఞాత సుకృతి కూడా భగవంతుడు ఏర్పరిచినటువంటిదేనంట. ఎందుకు? ఈ చైతన్య మహాప్రభు రూపంలో భగవంతుడు అవతరించారు, భక్తుడి రూపంలో వచ్చాడు. అలా కాకుండా గురువులని పంపించో లేకపోతే ఆయన యొక్క ప్రతినిధులని పంపిస్తూ తను ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఈ మాయలో ఉన్న వాళ్ళందరినీ కూడా తను వాళ్ళ యొక్క ఉపదేశాల ద్వారా భగవద్ధామానికి పంపించే విధంగా వాళ్ళు నిర్దేశాలను ఇస్తూ ఉంటారు. మరి ఒకవేళ మనము వాళ్ళ యొక్క నిర్దేశాలను స్వీకరించి మనము భగవంతుడి యొక్క భక్తి చేశామనుకో, అప్పుడు మనకి ఆ అజ్ఞాత సుకృతి మనకు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉందనుకోండి, మనం భగవంతుడి కోసము కొనుక్కోవడానికి వెళ్ళాము. ఆ బట్టల షాప్లో చూయించేవాడు మంచిగా మనకి నచ్చే విధంగా, తర్వాత మనం ఎంతసేపు అడిగితే అంతసేపు అన్ని రకాలుగా తను ఆ బట్టల్ని తీసి చూయించి విసుక్కోకుండా చేశాడు అనుకోండి, అంటే అజ్ఞాతంగా తను భగవంతుడి యొక్క సేవలో పాల్గొన్నటువంటి వాడనమాట. సో అప్పుడప్పుడు అలాంటి సుకృతాలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి ఆ సుకృతం వల్ల ఏం చెయ్యాలి? ఆ సుకృతాన్ని మనము దుర్వినియోగపరచుకోకుండా మనము భగవంతుడి యొక్క స్వరూపానికి కానీ, భగవంతుడి యొక్క అవతారాలకు కానీ, భగవంతుడు పంపించేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆయన యొక్క ప్రతినిధులని మనము వాళ్ళకి శరణాగతి పొంది వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. మరి ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను గురువుని అయిపోతాను, నేను గురువును, నాకు ఇంత తెలివి ఉంది, నేను అలా చదువుకున్నాను, నాకు ఇది తెలుసు అది తెలుసు అంటే నమ్మేస్తామా? నమ్మద్దు. అది కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఆ గురువు నిజమైన గురువా? తను కరెక్ట్గా శాస్త్రాన్నే చెప్తున్నాడా? నిజంగా వేదం అదే చెప్తుందా? నిజంగా భగవద్గీతలో అదే ఉందా? భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు అటువంటివేనా, లేకపోతే తన సొంతగా చెప్తున్నాడా? మరి ఈయన ఏ పరంపరలో ఉన్నాడు? గురువు అనేవాడు ఎలా ఉంటాడు? ఎలా పడితే అలా పుట్టుకొని రాడు. తను ఒక పరంపర ఉంటుంది. తన గురువు గారి దగ్గర తను విని ఏదైతే విన్నాడో అది వచ్చి మళ్ళీ చెప్తాడనమాట. మరి అలాంటి వాడైనా కాదా అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. సో అందుకే ఇంకా భగవంతుడు ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏమంటున్నాడు? ఫస్ట్ భక్తునితో, గురువుతో, పృథు మహారాజు ప్రామాణిక ఎవరైతే ఉన్నారో, ఈ భగవంతుడి అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్య అవకాశాన్ని తీసుకోవాలి, వాళ్ళకి శరణ పొందాలి. ఎలాంటి పాపం చేసినా సరే మనం భగవంతుడి యొక్క శరణాగతి పొందడం వల్ల ఆయన అవన్నింటినీ కూడా మా శుచః నేను తీసివేస్తాను అనేసి చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా మనం శరణాగతి పొందుతామో అప్పుడు జీవితం సఫలమవుతుంది. అందుకే పృథు మహారాజు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అధోక్షధీయులుగా కమ్మని చెప్పేసి తను ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడనమాట. నాస్తికులు అనేవాడు ఏ విధంగా ఉంటాడు? నాస్తికులు తర్వాత భగవంతుని నమ్మనటువంటి వారు, కర్మని చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అందరి పట్ల కూడా భగవంతుడికి కరుణ ఉంది. ఆయన ఇచ్చినటువంటి వాటితోనే ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని చెబుతూ మీరు చేయవలసింది ఏంటి అంటే అది భగవంతుడి యొక్క భక్తి అని చెప్పేసి తను చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు. సో 12:30 అయింది, ఆపేద్దాము. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడో అది రేపు మనం కొనసాగించుకుంటాము. పృథు మహారాజు రాజ్య ప్రజలందరినీ కూడా గొప్ప భక్తులుగా రూపొందించడానికి చెప్తున్నాడు. మరి ఆయన పృథు మహారాజు చెప్పేటటువంటి విషయాలు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమేనా? కాదు, మనకి కూడా. మనము కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏమనుకుంటున్నామంటే శాశ్వతంగా ఉంటామని, ఇంకా ఇక్కడ ఏదో సుఖాన్ని అనుభవించాలి అనేసి మనం ఆశిస్తూ ఉన్నాము. అందుకే పొద్దున్నుంచి రాత్రి వరకు తాపత్రయపడుతూ ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాము. మరి ఏ విధంగా నిజమైన సుఖం పొందుతారో, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో, ఈ తారతమ్యాలు ఎందుకు ఉన్నాయో ఆ ప్రజలందరికీ కూడా పృథు మహారాజు చెప్పబోతున్నాడు. ఆ విషయాల్ని రేపు చెప్పుకుందాం. ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రమా మాతాజీ ఏమన్నా? అవునా,
మధ్య మధ్య బాగా కట్ అయిపోయింది. బాగుంది మీరు చెప్పి. అందరికి అలానే బాగుంది. అందరు కొంచెం నాకు తెలియటం లేదు. ఓకే బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ.